హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పూర్ణం వంటలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే మా పల్లెటూరులో ఎక్కువగా చేసుకునే ఒక స్వీట్ డిష్ అండి. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. అలానే కందిపప్పుతో వచ్చిన రసము ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక 3.5 గ్లాసెస్ పైనే వాటర్ పోసుకొని వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. నీట్గా పప్పు అంతా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడుకుతున్న వాటర్లోకి అయితే వేసుకోవాలి. సో ఈ కుక్కర్లో అయితే నేను ఒక గ్లాస్ మెజర్మెంట్తో కందిపప్పు అయితే వేసానండి. ఇక్కడ నేను ఇది బెల్లం వేసి ఉడికించుకుంటాం కాబట్టి వాటర్ అనేది కరెక్ట్గా సరిపడా వేసుకోకూడదు, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో మధ్యలో పప్పునైతే కలబెడుతూ ఉడికిందా లేదా అనేది అయితే చూసుకోవాలండి. ఎక్కువ మెత్తగా మెదపకూడదండి. సో కొంచెం జస్ట్ పట్టి చూస్తే మెత్తగా అనిపిస్తే చాలు, మధ్యలో కూడా నీట్గా ఉడకాలి. సో చూసారు కదా, ఎక్కువగా ఉడికిందనుకోండి ముద్దలాగా అయిపోతుంది. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ గ్లాస్తో అయితే మనము కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలి. సో ఇక్కడ బెల్లం అనేది కరగపెట్టుకోవాలండి. జస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని మాత్రమే కరగపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో డస్ట్ అలానే చిన్న పుల్లలు ఉంటాయి కదా, వాటిని అంతా వడపోసుకోవాలండి. రసం పెట్టుకోవడానికి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకోవాలండి. సో చూసారు కదా, బెల్లం అయితే ఉడికింది. అందులో ఉన్న వాటర్ని అయితే నేను పప్పులో వేసుకుంటున్నాను. ఇక్కడ కందిపప్పు అనేది కరెక్ట్గా ఉడికితే ఇలా వేసుకోండి. వద్దనుకున్న వాళ్ళు బెల్లమే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇలానే అలవాటైంది కాబట్టి నేను ఎప్పుడు కూడా బెల్లంలో ఉన్న డస్ట్ అంతా నీట్గా వడపోసుకున్నాకే మేమైతే పూర్ణం అయితే రెడీ చేసుకుంటాము. సో అలానే ఒక 3 to 4 ఏలక బుడ్డలు అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, వీటిని అయితే కొద్దిసేపు అయితే బెల్లంతో పాటు కందిపప్పును కూడా ఉడకపెట్టుకోవాలండి. ఇక్కడ బెల్లం అనేది దగ్గర పడేంత వరకు కందిపప్పుతో సమానంగా ఉడకపెట్టుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా మనకైతే బెల్లం అయితే నీట్గా ఉడికిపోయిందండి. అంటే పప్పుకైతే బాగా అంటుకుంటుంది. సో అప్పుడే మనమైతే సపరేట్ చేసుకొని ఆరిపెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర మిరియాలు జస్ట్ లైట్గా కొంచెం మెంతి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ రసం సపరేట్ చేసుకున్నాం కదా పప్పులో ఉన్న వాటరు, సో వాటికి మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో మెంతి అంతా వేసిన తర్వాత లైట్గా ప్రిపేర్ చేసుకొని జస్ట్ కొంచెం ఆనియన్ అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. సో ఇప్పుడు బెల్లం పూర్ణం ఉంది కదా, అది ఆరబెట్టుకోవాలి. ఆ లోపు అయితే రసం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత లైట్గా కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆల్రెడీ మనం వేయించుకున్న మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మిరియాలు వేసినాం కాబట్టి కారం సరిపడా వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని ఆల్రెడీ మనము కందిపప్పు అనేది ఉడకపెట్టాం కదా, అదైతే 1/2 కప్ అయితే సపరేట్ తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం సపరేట్ చేసిన వాటర్లోకి చింతపులుసు అయితే పోసుకోవాలి. మిక్సీ జార్లో స్మూత్గా అయితే మసాలాని అయితే రుబ్బుకొని మనం ఆల్రెడీ వంచుకొని పెట్టుకున్న రసంలోకి అయితే కలుపుకోవాలండి. సో దీనికైతే తిరగవాత వేసుకున్నాము. సేమ్ అదే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత తిరగవాత కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. కొద్దిగా ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. అలానే కరివేపాకు, లైట్గా దంచుకున్న ఆనియను అలానే వెల్లుల్లి తీసుకోవాలండి. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఎందుకంటే కందిపప్పు కాబట్టి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ముందుగా వీడియోలో చూపించిన విధంగా తిరగవాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి ఎండుమిర్చి కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ రసం అయితే మనకు 2 days అయినా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువసేపు బాయిల్ చేసుకున్నాం అనుకోండి అంత ఫ్లేవర్ వస్తుంది, అలానే మాడగొట్టకూడదు. సో చూసారు కదా, ఇలా తిరగవాతంతా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న రసం అయితే ఇందులో కలుపుకోవాలండి. సో చూసారు కదా, జస్ట్ మనము తిరగవాతలో కలుపుకోవడమే. ఈ రసం అనేది వైట్ రైస్ అయితే చాలా బాగుంటుంది. సో కొందరైతే రసాన్ని ప్రిపేర్ చేసుకోరు, కానీ ఇలా రసం ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. జీలకర్ర మిరియాలు అనేటివి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా బాయిల్ అవుతుండగానే మనము నీట్గా మిక్స్ చేసుకొని ఉప్పు పులుపు అనేది చెక్ చేసుకోవాలండి. సో చూసారు కదా, అంతా చెక్ అయిన తర్వాత మనకైతే రసాన్ని కొంచెం సేపు బాగా ఉడకపెట్టుకోవాలి. సో ఫైనల్గా మనకైతే రసం అయితే రెడీ అయిందండి.
మనము మిక్సీ జార్ అంతా నీట్గా వాష్ చేసుకొని ఆల్రెడీ మనం సపరేట్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని అయితే రుబ్బుకోవాలి. ఇలా నేను మిక్సీ జార్లో 2 or 3 టైమ్స్ అయితే ఒక గ్లాస్కి సరిపడ పప్పు అయితే 3 టైమ్స్ అయితే రుబ్బుకోవచ్చండి. ఎందుకంటే స్మూత్గా మెదగాలి కాబట్టి 3 టైమ్స్గా రుబ్బుకున్నాం అనుకోండి పప్పు అనేది కరెక్ట్గా మనకైతే మెదుగుతుంది. సో చూసారు కదా, ఇలా వాటర్ వేసుకోకుండా మనమైతే మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. సో ఫైనల్గా మనకైతే పూర్ణం అయితే కందిపప్పు పూర్ణం అయితే రెడీ అయింది. ఈ పూర్ణానికి ఔటర్ లేయర్గా నేనైతే మైదా తీసుకున్నానండి. కొందరు శనగపప్పు వాడుకుంటారు. అలానే మెయిన్గా మనము పూజల్లో కావాలంటే బియ్యము అలానే ఉద్దిపప్పు వేసుకొని నానపెట్టుకున్న పిండితో అయితే పూర్ణం వంటలు అయితే చేసుకోవాలండి. సో ఇప్పుడైతే నేను మామూలుగా జనరల్గా తినడానికే చేసుకున్నాను కాబట్టి మైదా అయితే తీసుకున్నానండి. ఇలా సపరేట్గా చిన్న చిన్న వంటలు చేసుకోవాలి. మనం జాములు చేసుకుంటాం కదా, అదే షేప్లో అయితే చేసుకోవాలండి. సో ఫైనల్గా వంటలు అయితే రెడీ అయినాయి. వీటిని డీప్ ఫ్రై అయితే చేయాలి. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఆయిల్ అయితే మనకు బాయిల్ అయితే అవ్వాలి. సో చూసారు కదా, లైట్గా పొగలు అయితే వస్తున్నాయి. అలానే ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ముందుగా చేసుకున్న వంటల్ని మైదాలో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఇక్కడ మనం వేసుకునేటప్పుడు పూర్ణం అనేది సపరేట్ అయిపోతుంది ఆయిల్లో వేసినప్పుడు. సో కొద్దిగా మనము మైదా పిండిని అనేది ఎక్కువగా అయితే తీసుకోవాలి. అలానే ఎక్కువ పలుచగా ఉండకూడదండి. కొంచెం మీడియం కన్సిస్టెన్సీతో వేసుకొని పూర్ణం వంటలు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడైతే నేను 1 by 1 అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఈ వంటలు అయితే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అలానే చాలా హెల్తీ కూడా అండి. సో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే ముసలి వాళ్ళకి కూడా పెట్టచ్చు. యాక్చువల్గా ఇవైతే మనము పండగలప్పుడు కూడా ఎక్కువగా చేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఇలా డీప్ ఫ్రై అయినవి సపరేట్గా తీసుకోవడమే. ఇక్కడైతే మనకు పూర్ణం అనేది సపరేట్ అయి ఉంటుంది కదా, సో అది లాస్ట్లో అయితే వడపోసుకోవచ్చు. సో నెక్స్ట్ ఉన్నవన్నీ కూడా నేను 1 by 1 అయితే డీప్ ఫ్రై చేస్తున్నానండి. సో ఫైనల్గా మనకైతే పూర్ణం వంటలు అయితే ప్రిపేర్ అయ్యాయండి. సో మీరు కూడా ట్రై చేసి పూర్ణం వంటలు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మైదా మిగిలి ఉంటుంది కదా, ఆ మైదాలో కొంచెం బెల్లం ఎక్కువగా వేసుకొని సో మనము దోశల్లాగా కూడా వేసుకోవచ్చు. స్వీట్ దోశల్లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫైనల్గా పూర్ణం వంటలు అయితే రెడీ అయ్యాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో ఇలా చేసుకున్న పూర్ణం వంటలు మనకైతే దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు మైదా వేయకుండా. సో ఫైనల్గా పూర్ణం వంటలు అలానే మనకైతే అన్నంలోకి వేడివేడిగా రసం కూడా రెడీ అయిందండి. ఈ రసాన్ని కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.